శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 16వ అధ్యాయము. ఈ అధ్యాయంలో లోభి అయిన ధనవంతునికి లోభం తొలగనిదే బ్రహ్మజ్ఞానం లభించడం దుర్లభమని బాబా బోధ చేసిన విధానం శ్రవణం చేద్దాం. రాజాధిరాజ చక్రవర్తి, శాంతి సింహాసనంపై విరాజిల్లు మూర్తి, స్వానంద సామ్రాజ్యాధిపతి గురు మహారాజా, మీకు అనన్యంగా వందనం చేస్తున్నాను. అభేద భక్తి, సహజ స్థితి, స్వానుభూతి, సత్యప్రతీతి, ఆత్మస్థితి, శాంతి, వివేకం, జ్ఞాన ప్రకాశం, స్వానందం వ్యాపించి ఉన్న మీ సభా వైభవం ఎంత గొప్పది. విరక్తి, భక్తి, శుద్ధ జ్ఞానం, శ్రవణ మనన నిధిధ్యాసలు, ఆత్మానుసంధానం, సాక్షాత్కారం మీ సేవలో ఉంటాయి. మీ వాణి వేదాంత సాగర సుధా తరంగిణి వలె మధురమైనది. సద్గురువుకు ఎప్పుడూ ఏ కోరికలు ఉండవు. వారు శిష్యులకు సేవ చేసి శిష్యుల కోరికలను తీర్చి వారిని కోరికలు లేని వారిగా చేస్తారు. వారికి భక్తితో పత్రిని, పుష్పాలను అర్పిస్తే అతి ప్రేమగా స్వీకరిస్తారు. అదే అహంభావంతో అర్పిస్తే వెంటనే తిరస్కరిస్తారు. మర్యాదను అతిక్రమించకుండా మధురమైన శిక్షణను ఇస్తారు. భక్తితో వారి సేవను చేసిన వారు బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు. అందువల్ల ఇతర సాధనలన్నీ వదిలి గురుసేవలోనే లీనమైపోవాలి. ఆ సేవలో బద్ధకం, అలసత్వం ఉన్నా, గొప్పగా విర్రవీగినా సాధకులు చిక్కులలో పడిపోతారు. అసలు ముఖ్యమైనది గురుచరణాల యందు దృఢ విశ్వాసం. శరణాగతులకు పరమ శరణ్యమైనట్టి వారికి అనన్యంగా శరణు పొందుదాం. చింతామణి కేవలం కోరుకున్న దానినే ఇస్తుంది. కల్పతరువు కల్పిత వస్తువులనే ఇస్తుంది. కామధేనువు కోరుకున్న కోరికలను తీరుస్తుంది. గురువు వీటి అన్నింటికంటే అధికం. ఆశించని ఆత్మస్థితిని వారు తప్ప ఎవరు ప్రసాదించగలరు? అత్యాశ గల భక్తులు కోరికలు తీరక ఎల్లప్పుడూ అసంతృప్తితో ఉంటారు. కొందరు పుత్ర సంతతిని కోరితే, కొందరు రాజ్య సంపత్తిని, మరికొందరు భక్తి విశ్వాసాలను కోరుకోగా ఒకరిద్దరు మాత్రమే ప్రపంచం నుండి ముక్తిని కోరుకుంటారు. ధన సంపాదనలో కూరుకుపోయిన ఒక వ్యక్తి బాబా కీర్తిని విని నేను వారిని బ్రహ్మజ్ఞానాన్ని అడుగుతానని తలచాడు. అప్పుడు అతని మిత్రులు, బ్రహ్మను తెలుసుకోవడం నీ వంటి లోభికి సులభం కాదు. ఇంద్రియ శక్తి క్షీణించిన తరువాత ప్రపంచంలో ఎవరూ గౌరవించరు. అప్పుడు ఖాళీగా కూర్చొని బ్రహ్మను గురించిన ఆలోచనలను అల్లుకుంటారు. నీ బ్రహ్మ జిజ్ఞాస కూడా అలాంటిదే అని చెప్పారు. అయినా అతను ఆ కోరికతో షిరిడీకి బయలుదేరాడు. తిరుగు ప్రయాణానికి కూడా టాంగా బండి మాట్లాడుకొని సాయి చరణాల వద్దకు చేరాడు. అతను బాబాతో, బాబా బ్రహ్మను చూపించండి, నేను అందుకోసమే వచ్చాను. షిరిడీ బాబా అతి త్వరగా బ్రహ్మను చూపిస్తారని ప్రజలు అంటుంటారు. ప్రయాణంలో నేను చాలా శ్రమపడ్డాను. అయినా బ్రహ్మజ్ఞానం లభిస్తే నేను కృతకృత్యుణ్ణవుతానని అన్నాడు. బాబా అతనితో, నీవేం చింతపడకు, ఇప్పుడు నీకు ఖచ్చితంగా బ్రహ్మను చూపిస్తాను. ఇక్కడ అంతా నగదు వ్యవహారమే, అప్పు మాటే లేదు. నీ వలె బ్రహ్మజ్ఞానాన్ని అడిగేవారు దుర్లభం. అంతా ధనాన్ని, రోగ నివారణను, లౌకికమైన మర్యాదలను, రాజనీతి పదవులను కోరుతారు. కేవలం ఐహిక సుఖాల కోసం జనం షిరిడీకి పరిగెత్తుకుని వచ్చి ఫకీరునైన నన్ను భజిస్తారు. నేను బ్రహ్మ జిజ్ఞాసుల కొరకు ఆతురతతో ఉన్నాను. నాకు ఈరోజు పర్వదినం. బ్రహ్మ ఏమిటో నేను నీకు సర్వం చూపిస్తాను చూడు. చుట్టబడి ఉన్న బ్రహ్మజ్ఞాన సారాన్ని, నిన్ను నకసికాంతం పెనవేసుకుని ఉన్నదాన్ని నేను బయటకు తీసి చూపిస్తాను అని అన్నారు. ఎంతటి సుధామధురవాణి! సంశయం, ఆందోళనలు కలవారిని ఉద్ధరించ సామర్థ్యం గలది. బాబా బ్రహ్మను కోరి వచ్చిన వానిని కూర్చోబెట్టి అతడు కోరిన విషయాన్ని మరిచిపోయేలా చేశారు. తరువాత బాబా ఒక కుర్రవాణిని పిలిచి కాసేపటి కోసం 5 రూపాయలు అప్పుగా తెమ్మని 3-4 వద్దకు పంపారు. కానీ ఎక్కడా గవ్వైనా దొరకలేదు. మానవుని రూపంలో కదలాడుతూ మాట్లాడుతూ ఉన్న సజీవ బ్రహ్మ సాయి. వారికి 5 రూపాయలు కరువా? బ్రహ్మజ్ఞానాన్ని కోరిన వ్యక్తిని నిమిత్త మాత్రునిగా చేసి సాయిబాబా అందరి శ్రేయస్సు కొరకై భక్తులకు బోధించారు. ఆ వ్యక్తి జేబులో 250 రూపాయల నోట్ల కట్ట ఉన్నా సాయికి 5 రూపాయలు అప్పుగా, అదైనా ఒక ఘడియ కోసం ఇవ్వటానికి అతనికి మనసు రాలేదు.
బ్రహ్మ సాక్షాత్కారాన్ని కోరటానికి వచ్చాడు. బ్రహ్మ కోసం నిజంగా ఎంతో తపించేవాడైతే అతనికి విషయం అర్థం కాకుండా ఉంటుందా? పోనీ ఊరికేనైనా కూర్చోవాలా? అదీ లేదు. వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని త్వరపడసాగాడు. ఓ సాయిబాబా, బ్రహ్మను ఇప్పుడే చూపించు అని అడిగాడు. నీవు కూర్చున్న చోటే బ్రహ్మను చూపించాలనేగా ఇప్పటి వరకు నా ప్రయత్నం, నీకేం అర్థం కాలేదా అని బాబా అన్నారు. బ్రహ్మ కొరకు పంచప్రాణాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారాలు సమర్పించవలసి ఉంటుంది. ఐహిక విషయాలన్నింటి యందు విరక్తిని, అనాసక్తిని కలిగిన వారే బ్రహ్మ విద్యా ప్రాప్తికి అధికారులు. ఏ కించిత్తైనా విరక్తి లేని వానికి బ్రహ్మబోధ వృధా శ్రమ. ఒక్క ఆత్మజ్ఞానం తప్ప బ్రహ్మ ప్రాప్తికి శ్రేష్టమైన సాధనం లేదు. అభ్యాసం మరియు శ్రమ తప్పనిసరి. ఎముకలు పుల్లలైపోవాలి. అప్పుడు గురుకృపా ప్రకాశంతో బ్రహ్మజ్ఞానం మెల్లమెల్లగా చేజిక్కుతుంది. వాక్కు మొదలైన సర్వేంద్రియాలను మనసులో లయం చేసి, మనసును నశింపచేసి బుద్ధిని ఆశ్రయించాలి. ప్రకాశ స్వరూపమైన జ్ఞానంతో మనసును బుద్ధి యందు ఏకాగ్రం చేయాలి. సర్వేంద్రియాలు మనసుతో సహా బుద్ధి ఆధీనంలో ఉంటాయి. బుద్ధిని సర్వవ్యాపి అయిన ఈశ్వరతత్వంలో లయం చేయాలి. ఈ విధంగా సామరస్యాన్ని సాధిస్తే ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది. కార్యాలకు ఒక కారణం ఉంటుంది, కానీ ఆత్మ స్వయంభూ, కారణం లేనిది. ఆత్మ పుర అపి నవ సనాతనమైనది, నూతనమైనది, బుద్ధికి అందనిది, ఆకాశం వలె అవిచ్ఛిన్నం, సృష్టి లయలకు అతీతం. ఆత్మ ప్రమాణాతీతం, సూక్ష్మత్వంలో అణోరణీయాన్, సూక్ష్మమైన దానికంటే సూక్ష్మం, మహత్వంలో మహత్ పరిమాణం కలది. ఆత్మ నిరుపాధికం, పరిపూర్ణం. ఆత్మను ఇది అని నిర్ధారించడం కష్టం. ఓంకార ప్రతీక అయిన బ్రహ్మయే దాని మూలస్వరూపం. ఆగమ నిగమాలకు కూడా అంతుపట్టని ఆత్మ అందరికీ సులభ సాధ్యమా? ఓం ప్రణవం ఆత్మకు ఆలంబనం. సర్వవేదాల సారమైన ప్రణవ స్వరూపమే ఓంకారం. ఆ ప్రణవాన్ని అర్థసహితంగా తెలుసుకోవటమే మహావాక్యాల చింతన. వేదాలు స్వయంగా ప్రతిపాదించినది. జనులు బ్రహ్మచర్య నియమాలను ఆచరించి అత్యంత ప్రయత్నంతో సంపాదించిన దానిని ఓం అని అంటారు. పరమపద ప్రాప్తికి మార్గం అతి దుర్గమమైనదే అయినా సద్గురు అనుగ్రహమున్న సాధకులకు సుగమమే. ఓం అక్షరం సకల తపస్సుల సారం. ఆ శబ్దాన్ని ఉచ్చరించినంత మాత్రాన దాని అర్థం స్ఫురిస్తుంది. దానిని నిరంతరం స్మరిస్తే సాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మను తెలుసుకున్నట్టి సద్గురువు యొక్క అనన్య భక్తుడు ధన్యుడు. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనే త్రివిధ తాపాలలో ఎల్లప్పుడూ తపించిపోయేవారు ఈ భాగ్యాన్ని ఎలా అనుభవించగలరు? ఈ వైభవం ఒక్క సత్పురుషులకే పరిమితం. అజ్ఞానం వలన జనన మరణాల భ్రమణ, దాని నుండి నివృత్తి పొందడానికి ఏకత్వ భావనను సాధన చేయాలి. విషయ కల్పనలు లేని శూన్యస్థితి కలిగినప్పుడు అహం బ్రహ్మాస్మి ఇతి అనే భావం కలుగుతుంది. వేదాలలోని మహావాక్యాన్ని అనవరతం స్మరిస్తుంటే బుద్ధి సహజ స్థితిని పొందుతుంది. అప్పుడు గురువచనాలు, శాస్త్ర ప్రమాణాలు అనుభవంలోకి వచ్చి అంతర్బాహ్యకరణ వృత్తి మనసుతో సహా శాంతించి ఆత్మజ్ఞానం లభిస్తుంది. అదే ఉత్తమ దర్శన ప్రాప్తి. అప్పుడు విషయ సుఖాలపై విరక్తి కలిగి అజ్ఞానం మొదలగు హృదయ గ్రంథులు విడిపోయి అవ్యక్తంలో ప్రవేశం దొరుకుతుంది. స్వస్వరూప స్థితి అనుభవంలోనికి రావడానికి మరో పేరు మోక్షం. మోక్షాన్ని మాత్రమే కోరుకుంటూ ఇహపర సుఖాలను అణుమాత్రమైనా ఆశించకుండా ఉండేవారే మోక్షానికి అర్హులు. అహంకారం తొలగిపోనంత వరకు, లోభం నిర్మూలనం కానంత వరకు, మనసు వాసనారహితం కానంత వరకు బ్రహ్మజ్ఞానం నాటుకోదు. శరీరమే ఆత్మ అని అనుకునే బుద్ధియే భ్రాంతి. బంధనానికి కారణం ఆసక్తి. నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం కఠిన కార్యం. అందువలన సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనలోని మర్మాన్ని తెలుసుకోవడమే బుద్ధిమంతుల ధర్మం. ముందు చిత్తశుద్ధి కావాలి. ఆ పైన సూక్ష్మమైన కుశాగ్ర బుద్ధి ఉండాలి. అప్పుడే ఆత్మ దయతో స్వయం ప్రకటమవుతుంది. ఆత్మను నేనే అన్న అభేద దృష్టి కలిగి దానినే అనుసంధానం చేసేవారిని ఆత్మ అనుగ్రహిస్తుంది.
ఎల్లప్పుడూ దురాచారాలలో ఆసక్తులై అస్థిరులై అశాంతితో అలమటించేవారు ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. శృతి స్మృతి ప్రతిపాదితమైన విహిత కర్మలను చేస్తూ అవిహిత కర్మలను త్యజించి ఎల్లప్పుడూ ఏకాగ్రచిత్తులై ఉండేవారికి ఆత్మ అంకితమైపోతుంది. ఆత్మజ్ఞానం కలిగితే చాలు, ఇక తెలుసుకోవలసినది మిగలదు. ఆత్మజ్ఞానం వలన ప్రపంచ నివృత్తి మరియు వెంటనే శుభప్రదమైన మోక్షంతో పరమానంద ప్రాప్తి. సద్గురువుల సాధు సత్పురుషుల సాంగత్యంలో ఉండి వారిని సేవించి వారి కృపను పొందిన వారికి ఆత్మ ప్రాప్తి. నిత్య నైమిత్తిక కర్మలను చేయకున్నా, మనసులో పరిశుద్ధమైన సంస్కారాలు లేకపోయినా బ్రహ్మజ్ఞానానుభవం అసలు సంభవం కాదు. అడగగానే ఇవ్వడానికి బ్రహ్మజ్ఞానం అందుబాటులో ఉందా? పర్వతాలలో గుహలలో దాక్కుని యమనియమాలతో కట్టుబడి ధ్యాన ధారణలలో నిమగ్నమైన వారికి కూడా అది దొరకదు. గురువు అనుగ్రహం లేకపోతే బ్రహ్మజ్ఞానం లభించదు. అటువంటిది నీ వంటి మూర్తీభవించిన లోభస్వరూపానికి ఎలా లభిస్తుంది బాబు? పరమార్థాన్ని శ్రవణం చేసినా విషయ సుఖాలను చింతన చేస్తూ ప్రపంచాన్ని నిధిధ్యాసన చేసేవారికి ఆత్మసాక్షాత్కారం ఎలా సాధ్యం? మల విక్షేప ఆవరణాలనే త్రిదోషాలతో ఉన్న అంతఃకరణాన్ని నిష్కామ కర్మతో మలక్షాళనం చేసి విక్షేపాన్ని ఉపాసనతో తొలగించాలి. ఇలా సత్కర్మ మరియు ఉపాసన చేయగా చిత్తం పరిపక్వమవుతుంది. సత్యం, జ్ఞానం మరియు ఆనంద లక్షణాలు గల బ్రహ్మను జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు. స్వస్తి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో బ్రహ్మజ్ఞాన కథనమను 16వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.